కళ్ళజోడు భలే ఉంది. పాపకు పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమణి. శివాలయానికి అయితే వెళ్తున్నాము. అది ఏ ఊరు ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకుముందు వీడియోలో కూడా ఆ శివాలయానికి వెళ్ళి చూపించాను మీకు. ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటనేది వీడియో చివరి వరకు చూడండి. మా వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. నేనైతే రెడీ వచ్చేసాను. ఆటో ఎక్కైతే మేమందరం బయలుదేరుతున్నాము. మా వాళ్ళందరూ మా ఫ్యామిలీతో కలిసి. చూడండి, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తుంది, మా చెల్లి వాళ్ళందరూ వచ్చేసారు. మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చేసారు. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో, ఆటోలు, కార్లు. ఇదైతే గోదావరి ఒడ్డు పక్కన అయితే ఉంటుంది. అదేనండి కట్కూరు శివాలయం. ఆ గుట్ట పైన అయితే శివాలయం ఉంది. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్దాం రండి నాతో పాటు. ఈరోజు ఇక్కడ చిన్న జాతర లాగా జరుగుద్ది. జనాలు చూడండి ఎలా వచ్చేసారు, మాకంటే ముందే వచ్చేసారు. శివరాత్రి కదా, ఇంట్లో పూజ చేసుకొని అందరం రెడీ అయ్యి వచ్చేసరికి చాలా టైం అయింది. మాకంటే ముందే భక్తులు వచ్చేసి కొంతమంది అయితే మాతో పాటు ఇప్పుడు వస్తున్నారు, కొంతమంది అయితే ముందే వచ్చేసి దర్శనాలు అయిపోయినాయి ఏమో వెళ్ళిపోతున్నారు. ఈ శివరాత్రికి శివుని దర్శనం కోసం అయితే భక్తులు అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తారు. పాపకు పెట్టండి. వెళ్ళేదారి మధ్యలో అయితే ఈ శివలింగాల బొట్లు అయితే మేము పెట్టించుకున్నాం. మేమే కాదు, చాలా మంది కూడా పెట్టిస్తున్నారు. మా చెల్లి కూడా పెట్టించింది. నడుస్తున్న దారిలో అయితే మాకైతే చాలా స్నేహితులు కలుస్తున్నారు. వాళ్ళని మాట్లాడిపిస్తూ మేమైతే నడుస్తున్నాము. నడిచే దారిలో అయితే చుట్టుపక్కల చాలా పొదలు ఉన్నాయి, వాటిని అయితే తొలగించారు. ఎక్కడి నుంచి చూడండి గోదావరి నది ఎలా కనిపిస్తుందో. ఇక్కడైతే మొత్తం శుభ్రం చేశారు వెళ్ళడానికి. అప్పుడైతే చాలా పొదలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఇలా అయితే ఉంచారు. చాలా నీట్గా చేస్తున్నారు ప్రతి ఇయర్ కూడాను. ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ మంచిగా చేశారు. మేము వెళ్ళేసరికి అయితే ఎంత జనం వచ్చారంటే ఈ సంవత్సరం ఎక్కువ వచ్చినట్టున్నారు. చూడండి తండోపతండాలుగా ఎలా కనిపిస్తున్నారు. అదైతే గుట్ట పైన దేవాలయం ఉంది, అక్కడైతే క్యూ కట్టుకొని ఉన్నారు. మా వాళ్ళైతే వెళ్ళేసి నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్దాం రండి, వీళ్ళనైతే మీకు చూపిస్తాను. ఇగో చూడండి ఎలా లైన్ కట్టారో. అదైతే గుడి, అక్కడ పైన ఉంది కదా అది గుడి. అక్కడైతే చూడండి ఎలా ఉన్నారంటే బాబోయ్, ఒక్కొక్కళ్ళు తెగి లైన్ కట్టారండి. ఇలా కర్రలు అయితే కట్టేశారు. పోలీసులు అయితే లోనకి వెళ్ళనివ్వట్లేదు. చాలా మంది వాలంటీర్స్ని పెట్టారు. మా ఊరు అబ్బాయిలు కూడా వాలంటీర్స్గా వచ్చారు. ఇక్కడ చూడండి ఎలా వెళ్తున్నారు బాబోయ్. మేమైతే అక్కడ దూరితే పడిపోయేటట్టున్నాము. కాసేపు నించునేసరికి మా అక్కకైతే కళ్ళు తిరిగినాయి. ఇక్కడ నుంచి చూస్తే గోదావరి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది చూడండి. రండమ్మా, త్వరగా రండమ్మా. దండం పెట్టుకో, అంతే అదే చేస్తూ ఉంటారు. భక్తులు వచ్చి ముందుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గుడి దగ్గర అర్చన కోసం అయితే వెళ్ళాలి. అర్చన తర్వాత అయితే మేమందరం ఇక్కడ కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము. తిన్న తర్వాత అయితే కాసేపు కూర్చొని మళ్ళీ కిందకైతే వెళ్తాము. మీకు విశేషం చెప్తానన్నాను కదా, ఇక్కడైతే ప్రతి సంవత్సరం పైనే భోజనాలు అరేంజ్ చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం మాత్రం అన్ని కిందనే పెడుతున్నారు. అక్కడ పెద్ద గుట్ట ఉంది రోడ్డు పక్కన, దాన్ని అయితే మొత్తం చాలా క్లీన్గా నీట్గా చేశారు. ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే వచ్చి ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. చూడండి గోదావరి ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఇక్కడ కింద టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే అన్న సంరాధన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే ఇక్కడ మన సినీ హీరో కార్తికేయ ఉన్నారు కదా, అదేనండి RX100 హీరో. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఈ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే భోజనాలు వండే దగ్గరకు అయితే వచ్చేసాము. మా పాప నేను ముందుగా వచ్చి మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. భోజనాల దగ్గర చూస్తే పెద్ద క్యూ లైన్ ఉంది, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా వాళ్ళ కోసము. ఇక్కడ భోజనాలు వండుతున్నారు కదా, ఇక్కడే కొంచెం అడిగి తిందామని వెయిట్ చేస్తున్నాము. చూసారా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే భోజనాలు వండుతున్నారు. మా వాళ్ళైతే కిందకు ఒకసారి క్యూ లైన్ చూద్దామని వెళ్తున్నారు. నేనైతే ఇక్కడే ఉన్నాను. ఈ శివరాత్రికి నేను నా ఫ్యామిలీతో ఇలా గుడికి వెళ్ళాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే ఒకసారి వచ్చి కట్కూరు శివాలయాన్ని దర్శించుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.